ఒకటే వాడు బ్లడ్ బ్లడ్ బ్లడ్. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్ మొత్తం బ్లడ్తో నింపేశారు. అండ్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఆడియన్స్కి ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక సర్వైవల్ ఉంటుందని సెట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయింది. కానీ ఓవరాల్గా మూవీ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా అనిపించిన సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక ట్విస్ట్లు కానీ ఒక టర్నింగ్ కానీ లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. సో వాటి వరకు చేస్తే నాని గారి యాక్టింగ్ గురించి మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫుల్ వైలెంట్ అన్నారు కదా, పిల్లలతో చూడొచ్చా? అసలు పిల్లలైనా వాడిని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ, పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా సరే దయచేసి మూవీని అవాయిడ్ చేయండి. ఈవెన్ ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. అంత లెవెల్లో బ్లడ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అసలు చూడని కూడా చూడలేరు. యా, ఆ నానికి మనం బిఫోర్ నాని చాలా సాఫ్ట్ కార్నర్ చూసాము, ఇలా ఈ నాని ఎట్లా అనిపించారు మీకు? మనకి జెర్సీలో అర్జున్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అండ్ హిట్ 3లో అర్జున్ అయితే కంప్లీట్గా ఆపోజిట్. అసలు అందులో ఎంత నోట్లో వేలు పెట్టినా కొరకలేదు, అంత అమాయకంగా ఉంటాడు. ఇందులో మాత్రం మొత్తం బ్లడ్ బ్లడ్ బ్లడ్. అసలు ఏంటంటే మనం కొత్త నానిని చూసాం కానీ నాని నుంచి రావాల్సిన ఒక కంటెంట్ అయితే సినిమాలో లేదు. ఎస్, అంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారంటారా నాని గారు? 100% న్యాయం చేశారు. కంప్లీట్గా తన దసరా యాక్టింగ్ అంటే ఇందులో యాక్టింగ్ బాగుంటుంది. ఎందుకంటే కంప్లీట్గా 1 man షోలో మొత్తం తీసుకెళ్ళాడు. తను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్లో తను ఉంటాడు. సో కాకపోతే ఏంటంటే ఇంకొంచెం మంచి కంటెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎస్, అంటే టోటల్గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? నాని గారి యాక్టింగ్ గురించి అయితే 3 వరకు ఇవ్వచ్చు. హీరోయిన్ తనది ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్ ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. కాకపోతే సెకండ్ హాఫ్లో 4 సీన్స్ ఉంటాయి, అవి కొంచెం కంప్లీట్గా లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ హీరోయిన్ వల్ల. అంటే ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి? లాస్ట్ 30 minutes వాళ్ళు ఏదైతే బ్లడ్ అన్నారో ఆ 30 minutes బాగుంది. అండ్ కొన్ని గెస్ట్ అపియరెన్స్ అవి బాగున్నాయి. థ్యాంక్ యూ.